యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో మొదలైన శ్మశాన వాటికల పనులు, కాంట్రాక్టుల పెండింగ్ పనులు నిర్లక్ష్యం చేయడం జరిగిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే ఐలయ్య తక్షణమే స్పందించి పనులు జరిపించాలని కమిటీ కార్యక్రమం బందెల సుభాష్, యలకల వెంకటేష్, పశ్చిమూరు వీరేశం, పంపారి లక్ష్మీనారాయణ, ఎగ్గిడి సంపత్, గుర్రం నరసింహులు, కటకం వెంకటేష్, జూకంటి సంపత్, బీజన కొమరయ్య, ఆనంద శివ తదితరులు పాల్గొన్నారు. స్నానపు గదులు లేక మహిళలు ఇక్కడ ఈ పైప్ ద్వారానే ఇక్కడ అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు ఇక్కడనే స్నానాలు చేయాలి, లేదంటే మహిళలు రోడ్డు మీద ఉన్న ఆ ట్యాంక్ దగ్గర చేయాల్సిందే. కానీ ఇక్కడ స్నాన గదులు లేదు. మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు ప్రభుత్వాలు. మరి మహిళలకి ఇంత అవమానకరంగా ఉంటే మరి చూస్తే ఎలా ఉంటున్నారు మీరు? ముళ్ళ బదులను వెంటనే కల్పించాలి, మౌలిక సౌకర్యాలు వెంటనే మెరుగుపరచాలి, శ్మశాన వాటికలను వెంటనే చర్యలు తీసుకోవాలి, నిధులు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, బీజేపీ. జై జై మాతా, జై జై మాతా. ఆలేరు పట్టణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపైన ఆలేరు పట్టణం, ఆలేరు నియోజక కేంద్రమైనటువంటి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలుగా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన సమస్యలపైన స్థానికంగా డంపింగ్ యార్డు, అదేవిధంగా శ్మశాన వాటిక సమస్యలు చుట్టుపక్కల గ్రామాలన్నా కనీసం శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు చాలా బాగున్నాయి. మరి ఆలేరు పట్టణ ప్రజలు ఏం పాపం చేశారు? ఇక్కడ ఎందుకు నిధులు కేటాయిస్తలేరు? మరి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఏమైనాయి? మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేశారు? మరి ఇప్పటిదాకా భరోసా ప్రభుత్వం ఉన్నది, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. వారి నిధులను ఎక్కడ సహా చేశారు అభివృద్ధి చేయకుండా? మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారు అన్యాయం చేశారు, అవినీతి చేశారని చెప్పి అనేక కల్లెబోలి మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చి మరి ప్రభుత్వాలు మారినాయి, మనుషులు మారి, కానీ పదవులు మాత్రం విప్పు పదవులు ఉన్నాయి. మరి అట్లాంటి పదవులు ఉన్నప్పుడు ఈ ఆలేరు పట్టణంలో నిధులు కేటాయించకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఏం చేస్తారు? ఇంతకాలం దుర్వినియోగం చేసి ఆలేరు పట్టణంలో మరి స్థానిక సమస్యలపైన ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తలేరు? మరి ఆలేరు ప్రజలకు ఎందుకని 20,000 జనాభా ఉన్నటువంటి ఈ ఆలేరు పట్టణాన్ని ఎందుకు పట్టించుకోలేరు? అదేవిధంగా ఈ సమస్యలపైన నిధులు కూడా ఎందుకు కేటాయిస్తలేరు? 30 పడకలటువంటి ఆసుపత్రిని 15 పడకలు తెచ్చారు. మరి 100 పడకల ఆసుపత్రి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఏమైంది? ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది, కనీసం ఇప్పుడు కూడా ప్రస్తావించకపోతే ఈ ఆలయానికి చాలా అన్యాయం చేసిన అయిపోతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని మున్సిపల్ ప్రజలు ఎవరు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా నీకు ఈ ఊళ్ళో అడుగుపెట్టలేకుండా చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సమస్యలను వెంటనే మీరు పురస్కరించాలి. డంపింగ్ యార్డ్ అయితే, అదేవిధంగా శ్మశాన వాటికి అయితే 100 పడకల ఆసుపత్రులు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ చేయాలి. అట్లాగే కల్వర్ట్లు కూడా తొందరనే వాటిపైన మీరు ప్రతిపాదనలు తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. లేనిచో మిమ్మల్ని ఆలోచిగా గత కొద్ది రోజులనే ఉధృతం చేసి మీ ఆఫీసును, మీ కమిటీ ఆఫీసును ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం.